టీడీపీ, జనసేన పొత్తు తర్వాత సీట్లు కేటాయించిన తర్వాత తాడేపల్లిగూడెం సభ తర్వాత వైసీపీ వాళ్ళు విపరీతమైన టార్గెట్ చేశారు జనసేన ప్రధానంగా. 24 సీట్లైనా నీ స్టామినా అంతేనా, లేదంటే చంద్రబాబు దగ్గర దాసోహం అయిపోయావు, నీ పార్టీని అమ్మేసుకున్నావు అని చెప్పి తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ఏంటి అసలు ఈ పొత్తును మనం ఎట్లా చూడాలి? ఈ విమర్శలు చేసే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ముందుగా ఏపీ ప్రజలందరికీ నమస్కారం అమ్మ. పొత్తుల గురించి లేవనెత్తడమే ఒక పనిగా పెట్టుకుని ఒక పేటీఎం బ్యాచ్ని తయారు చేశారండి వీళ్ళు. ఫేక్ అకౌంట్లో చాలా అకౌంట్లు తీశారు. దాని ద్వారా ప్రజల్లోకి ఏం పంపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ చేతకాని వాడు అన్నట్టు క్రియేట్ చేయాలని చూస్తున్నారు. కానీ ఆ రోజు తాడేపల్లిగూడెంలో జరిగినప్పుడు సభలో మాట్లాడిన విధానం పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఆయన అనుభవించింది ఎంతుంది, ఎంత ఈ రాష్ట్రం కోసం బాధపడుతున్నారు, ప్రజల కోసం ఎంత దగ్గరగా ప్రజల్ని చూస్తే కష్టాల గురించి తెలుసుకుంటే ఆ వ్యక్తి ఆ విధంగా మాట్లాడారు అనేది ఫస్ట్ టైము నాకైతే హ్యాట్సప్ చెప్పాలనిపించిందండి పవన్ కళ్యాణ్ గారిని. నిజమే కదండి, వాస్తవమే కదా అది. నేను చూశాను అది. ఆయన సినిమాల్లో తెచ్చుకున్న సొమ్ము తీసుకొచ్చి కథమ చాలా మంది ఉన్నారు యాక్టర్లు, ఎవరు సేవ వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఇంత పెద్ద ఎత్తున ప్రజల కోసం బయటకు వచ్చిన వ్యక్తులు ఎవరున్నారండి? అప్పట్లో నందమూరి తారక రామారావు గారు వచ్చారు, ఇవాళ ఈయన కనిపించాడు నాకు. ఆయన సొమ్ము తీసుకొచ్చి ప్రజలకు పెట్టాల్సినంత అవసరం ఏముందండి? ఆయన జనసేన పార్టీని ముందుకు నడిపించడానికి 10,000 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఏముందండి? ఏం చేసాం మనం ప్రజలు? ఆయనకి ఒక సినిమా చూసాం, ఆహా ఓహో అన్నాం, అంతకు మించి ఆయనకి ఏమైనా చేసాం మనం? కానీ ప్రజలకు ఏదో చెయ్యాలి, ప్రజలకి సరైన పరిపాలన అందియాలి అని వచ్చాడు. వచ్చిన వ్యక్తి ఫస్ట్ ఛాన్స్లో ఆయన వెనక్కి తగ్గాడు. పాపం తగ్గడం ప్రజలే ఇవ్వాల, ఆయనకు సరైన తీర్పు ఇవ్వాల. సరే, అనుభవం లేని వ్యక్తి, మేము కూడా ఓకే ఆయన ఏముందిలే నథింగ్ అన్నట్టు మేము అనుకున్నాం. కానీ వాళ్ళు చూస్తే ఆయన మాట్లాడిన మాట తీరు కానీ ఆయన చేస్తున్న ప్రతి సవాల్ కూడా సరైన పర్ఫెక్ట్గా ఉందండి. నిజమే, వాస్తవానికి 24 సీట్లు ఎందుకు తీసుకున్నారు? ఆయనకి చేత కాదు, ఆయన అడిగితే చంద్రబాబు ఎవరని కాదు, నేను ఎక్కడైతే నుంచో పెడతానో నా క్యాండిడేట్ని ఆయన గెలిపించుకోవాలి, ఆ సీట్ను కూడా మైనస్ చేసుకోకూడదు, గెలుచుకునే వ్యక్తులను ఎంచుకొని 24 సీట్లు పర్ఫెక్ట్గా తీసుకున్నాడు ఆయన. అది చేసిన తప్పేం కాదే, చేత కాదు, సరైన పరిపాలన చేయడానికి ఇది ఒక నాంది. ఇద్దరు కంబైన్డ్గా రావటం అనేది ప్రజలకి సరైన పరిపాలన రావడానికి, రాష్ట్రాన్ని బాగు చేయడానికి, ముందుకు వెళ్తాకి ఇది మంచి చర్య అండి. మేమందరం ఆశిస్తున్నాం, దీన్ని ఏకాభివిస్తున్నాం. మేము చెప్పుతో కొట్టేటట్టు రేపు ఎలక్షన్లో ప్రజలు ఇచ్చే తీర్పే వాళ్ళకి చెప్పు దెబ్బలతో సమానం అవుతాయని నేను అనుకుంటున్నాను. ఈ పేటీఎం కుక్కల్ని మేపటమే ఇప్పుడున్న ప్రభుత్వం పని. వీళ్ళ టార్గెట్ అదేనండి. ప్రజలు ప్రలోభపడొద్దు, మీరెవరు ఇట్లాంటి పేటీఎం కుక్కలు చెప్పే మాటలు వినొద్దు. మనం సరైన పరిపాలన అందించుకోకపోతే రాష్ట్రం అడుక్కొని తింటానికి సిద్ధమై ఉంది ఇప్పుడున్న పరిస్థితికి. ఈ సీట్ల కేటాయింపులో మనం ముందుగా మంగళగిరి సంగతి తీసుకుంటే లోకేష్ గారు సీట్ కేటాయించారు, ఆయన అక్కడ పని చేసుకుంటా ఉన్నారు. వైసీపీ చూస్తే అక్కడ ఇప్పటికే 3 మార్చిన పరిస్థితి. ఆర్కే ఎమ్మెల్యేగా ఉన్నాడు, అతనే ఇన్ఛార్జ్ అన్నారు, అతను రాజీనామా చేసి కాంగ్రెస్కి వెళ్ళిపోతే గంజి చిరంజీవికి ఇచ్చారు. సో ఇప్పుడు ఆయన కూడా కాదని చెప్పి కొత్తగా మహిళకి అక్కడ కాండ్రు కమల గారి అమ్మాయికి సీట్ ఇవ్వడం. సో అసలు మనం ఏంటి అసలు ఈ అంశాలను ఎట్లా చూడాలంటే? ఒకటేనండి, అక్కడ వ్యక్తులు లేరండి, ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకులు లేరు. వాళ్ళ పార్టీలో ప్రజల్లో మమేకమయ్యే నాయకులు లేక ఆ లోకేష్ బాబుని ప్రకటించాక వాళ్ళకి ఒకళ్ళకి భయం పుట్టుకొని ఈడైతే నిలబడితే గెలుస్తామేమో సీట్ అని ముందు ఒకళ్ళకి, తర్వాత ఇంకొకరికి, ఇప్పుడు ఒక ఆమెను తీసుకొచ్చారు. ఎవరిని తీసుకొచ్చినా గతంలో లోకేష్ బాబుని మిస్ చేసుకున్నామని మంగళగిరి మొత్తం లబోదిబో అంటుందండి. పద్మశాలి ఓటింగ్ ఎక్కువ అక్కడ. నేను గతంలో కొన్ని రోజుల క్రితం అక్కడికి వెళ్తాం జరిగింది శారీస్ తెచ్చుకుంటాకి. అక్కడ చెప్పిన విధానం చూస్తే శభాష్ రా బేటా, ఈసారైనా మంచిది మనం ఎంచుకుంటాకి మన వంతు ఒక చెయ్యేద్దాం అన్నట్టు నాకు కనిపించింది అక్కడ. ఈసారి పక్కాగా లోకేష్ బాబు గారు మంగళగిరి సీట్ను కొట్టుతున్నారు, పక్కా మంచి మెజార్టీతో కొడుతున్నారు. అసలు ఆ వ్యక్తులే లేరండి అక్కడ. వైఎస్ఆర్ పార్టీలో సరైన నాయకులు లేరు. వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి సీట్లు కొనుక్కొని వచ్చిన నాయకులే. ప్రజల మీద అధిక భారం మోపి ఆ భారాన్ని తీసుకెళ్లి వాళ్ళ ఖజానాల్లో వేసుకున్న వాళ్ళే వీళ్ళందరూ. ప్రజలకు సరైన పరిపాలన అందిస్తే సరైన నాయకులు ఉండాలి కదా, సరైన నాయకులు నిలబెట్టుకోవాలి కదా. వీళ్ళు ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? ఇవాళ ఒక నెంబర్ని క్యాన్వసింగ్ చేశాక మళ్ళీ ఎందుకు మారుస్తున్నారు? భయం పుట్టుకుంది ముందు. ఎప్పుడైతే జనసేన టీడీపీ ఐక్యతతో ముందుకు వస్తుందో వీళ్ళకి పడిపోతున్నాయి. ఇంకా ఈ సీటు మంది కాదేమో అని మార్చుకోవడం. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా అదే చేస్తుంది. ఇప్పటి వరకు వెల్లంపల్లి పేరు డిక్లేర్ చేయలా.
ఈయన ఓ తిరుగుతున్నాడు, కుక్కర్లు పంచుతున్నాడు, 5,000 రూపాయలు ప్రతి మనిషికి ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఆయన వంతు ఆయన సభ ఆయన చేసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆయన సరైన పరిపాలన అందిస్తే ఆయన చేసిన నియోజకవర్గంలో ఇవ్వాలి. అక్కడ అందీక ఆయన అక్కడికి వెళ్ళి ఓటు అడగలేని పరిస్థితిలో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఇక్కడ వ్యక్తి పాపం కష్టపడి ఏదో చేసుకుంటాడు ఆయన కింద మీద. ఇప్పుడు కూడా డిక్లేర్ చేయాల అంటే ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీలో సరైన నాయకులు లేరండి. ఇది మనం ముందు గుర్తించాలి. ప్రజలకు సరైన పరిపాలన అందించిన నాయకులు లేక భయపడుతూ తప్పుజీవనం పడుతుంటారు వాళ్ళందరూ, అంతే. పార్టీలు మారిన వాళ్ళ పరిస్థితికి వస్తే, వైసీపీ నుంచి ఇన్నాళ్ళు వైసీపీలో ఉండి ఇదే తెలుగుదేశం ఇదే జనసేన కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన నాయకులు కూడా ఈరోజు టీడీపీలో చేరుతా ఉన్నారు. వాళ్ళకి కండువాలు కప్పి వాళ్ళని అంగరంగ వైభవంగా పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. ఇటు చూస్తేనేమో ఆ పార్టీ కోసం 10 ఏళ్ల నుంచి కష్టపడిన నాయకుల్ని పక్కన పెడుతున్నారనే వాదన కూడా వినిపిస్తా ఉంది. మరి దీన్ని మీరు ఎట్లా? నాయకులు ఎవరు, నేను ముందుగా చెప్తున్నానండి, టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు ఎటువంటి బాధపడొద్దు. నాయకుడు తీసుకునే ప్రతి నిర్ణయం సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నా. ఎక్కడో నాకు ఉంది, ఏంటబ్బా గతంలో ఉన్న వాళ్ళకి ఇప్పటికి ఏంటి అని అనిపిస్తుంది. కాకపోతే అందరినీ మమేకమైతే చేసుకొని వెళ్ళకపోతే ఇది కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ తన బాబాయిని చంపిన వ్యక్తుల్ని వెనకాలేసుకొని తిరిగే రాజకీయం పరిస్థితి ఇవాళ ఉన్నది మన రాష్ట్రానికి గతి. కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఇది చెయ్యాలి అంటే ఇలా కలుపుకొని పోవాలి. వాళ్ళు వైసీపీలో ఉండి మన పార్టీ కండవ కప్పించుకుంటున్నారు, ఇవాళ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఎన్ని తిప్పలు పడి ఉంటారు, అక్కడ ఎన్ని కష్టాలు ఫేస్ చేసి ఉంటారు. లేదా ఒక మంత్రి అనే వ్యక్తికి మాట్లాడే అవకాశం లేదండి. ఒక ఎమ్మెల్యే వ్యక్తికి ప్రజల సమస్యలు తీసుకెళ్లి చెప్తే అది తీర్చలేని పరిస్థితి ఉంది అక్కడ. పంచాయతీలు చూస్తే వాళ్ళ పంచాయతీల్లో ప్రతి సర్పంచ్ రోడ్డెక్కి కూర్చుంటున్నారు. ఎందుకు? నిధులు కేటాయించక. వాళ్ళ నిధులు కూడా మళ్లించుకుంటూ కోట్ల రూపాయలు గడించి పక్కన పెట్టుకున్నారు వైసీపీ పార్టీ కేడర్. ఇవాళ ఓటింగ్ లిస్ట్ లో వాళ్ళ ధీమా ఒకటే వ్యక్తపరుస్తున్నారు, ప్రతి ఓటర్కి 10,000 ఇస్తాం, 5,000 ఇస్తాం, కేజీ బంగారం ఇస్తారని గతంలో సభాముఖంగా తెలియజేశాడు ఆయన. అదే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఏపీ రాజకీయాల్ని డబ్బిచ్చి ఓటు కొనుక్కునే పరిస్థితికి దిగజారు చేశారు. ప్రజలందరూ గమనించుకోండి అమ్మా, ఇది ముఖ్యంగా ప్రజలకే చెప్తున్నా. మనకి ఇచ్చేది ఒక 5,000 లేదా 10,000 ఒక్క నెల రోజులు కూడా కాదు కదా, 3 రోజులు కూడా. ఇవాళ ఒక రెస్టారెంట్కి వెళ్తే 3-4 వేలు అవుతున్నాయి మనకి. ఆ 3,000కి 5,000కి మీ ఓటుని అమ్ముకుంటే 5 సంవత్సరాలు మన నెత్తి మీద కూర్చొని తాండమాడతారు వీళ్ళు. వీళ్ళని తరిమి కొట్టాలి అంటే 5,000కి ఎవరు లొంగొద్దు. ఒకవేళ ఇస్తే తీసుకోండి, తప్పలేదు, మన సొమ్మే మనకిస్తున్నారు. మన మీద బాధిన సొమ్మంతా పక్కన పెట్టి ఈ సొమ్మును మనకిస్తున్నారు, తీసుకోండి. ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వేయొద్దు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ 5.5 సంవత్సరాలు కష్టపడింది, కష్టాలు పాలైంది చాలు మనకి. ప్రతిపక్ష పార్టీ శ్రేణులే జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పిన పరిస్థితి. కానీ ఈరోజు రాష్ట్రంలో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి ఓటేయొద్దని చెప్పి ఆయన సొంత చెల్లెళ్ళే చెప్తా ఉన్నారు. షర్మిల చెప్తా ఉన్నారు. ఒక పక్క నిన్న చూస్తే వైఎస్ వివేకానంద రెడ్డి గారు అమ్మే సునీత రెడ్డి కూడా హత్య రాజకీయాలు చేసే వాళ్ళని ప్రోత్సహించొద్దు, మా అన్నకు ఓటేయొద్దని చెప్పి ఆవిడ డైరెక్ట్ గా చెప్పడం ఎట్లా చూడాలి? నేను అదే చెప్తున్నానమ్మా. ఇవాళ 5,000కి తీసుకున్నా మన ఓటు వేయొద్దు అన్నది అందుకే. వాళ్ళ చెల్లి, బాబాయ్ చెల్లి కూతురు కంటికి కడివిడు ఏడుస్తుంది. ఆడపిల్లని పుట్టింటికి వస్తే ఆదరించాల్సిన అన్న తరిమి కొడుతున్నాడు సొంత చెల్లెల్ని, షర్మిలాని. ఇవాళ ఈ చెల్లిని చూస్తే తండ్రిని లేకుండా చేశాడు ఆ బిడ్డకి. కంటికి కడివి వేస్తున్నారు ఇద్దరు చెల్లెళ్ళు. వాళ్ళకే న్యాయం చేయలేయినా ఇవాళ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, ఆడబొడుచులకి ఏం న్యాయం చేస్తారండి? ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. హత్య రాజకీయాలు నిజంగా మనం ప్రజల్లో మరి గొర్రెలు అన్నది అప్పట్లో ఎందుకన్నారో నాకైతే అర్థం కావట్లే. ఈ చూస్తుంటే అందుకే అని ఉంటారనిపిస్తుంది. మనం గొర్రెల్లా కాకుండా తలెత్తుకొని నడిచే నాయకుడి లక్షణాలు, పరుగుగల వ్యక్తులుగా మనం నడుచుకోవాలని నేనైతే కోరుకుంటున్నానండి. వాళ్ళ చెల్లి చెప్పింది చాలా పర్ఫెక్ట్ విషయం, నిజమేనండి. హత్య రాజకీయాలను ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం మనం ఓటేస్తే అలాంటి వ్యక్తులకి. ఇవాళ ఎన్ని కేసులండి ఆయన మీద ఉన్నాయి? అన్ని కేసులు కూడా 11-12 కేసులు ఉన్న వ్యక్తి ఇవాళ సీఎం అయ్యి రోడ్డు మన రాష్ట్రాన్ని ఏళ్తున్నారు అంటే ఏంటండి? ప్రజల చేతకంతనం కాదు అది. ఇది క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా, ప్రజలందరూ గమనించుకోవాలి. ఇది ఆయన ఇన్నాళ్ళు కోర్టుకి వెళ్లకుండా ఇంకా కథ నడుపుకుంటానే వస్తున్నాడంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి కూర్చున్నాడు కాబట్టి, లేకపోతే ఎప్పుడో లోపల కటకటాలు లెక్క పెట్టాల్సిన వ్యక్తి ఇవాళ మన రాష్ట్రాన్ని వెళ్తున్నాడు. ఇది గమనించట్లేదా ప్రజలు? దేనికి ఇంకా ఇలాంటి రాజకీయాలకి మనం అంటూ ఓటేసి గెలిపించాము అంటే నీ బిడ్డ ఒక ఇదే తీరులో రేపు వీళ్ళ బిడ్డలు, వీళ్ళ భర్తలు, వీళ్ళు తయారవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఓటు అనే సరైన వ్యక్తిని ఎంచుకొని ఏమని నా మనవి చేస్తున్నాను.